సమ్మర్ హాలిడేస్ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా కూడా స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. విద్యా సంస్థలన్నీ కూడా విద్యార్థుల సందడితో కళకళలాడుతున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 41,673 స్కూల్స్లో 63 లక్షల మందికి పైగా స్టూడెంట్స్ క్లాస్ రూమ్లకు హాజరవుతున్నట్టుగా అధికారులు వెల్లడించారు. న్యూ బుక్స్, యూనిఫామ్తో స్కూల్స్కి వెళ్లే స్టూడెంట్స్తో గ్రేటర్ హైదరాబాద్లో సందడి నెలకొంది. రైట్, స్కూల్స్ రీఓపెనింగ్ పై మా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ అడిగి తెలుసుకుందాం. దిలీప్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? సో ఇవాళ స్కూల్స్ స్టార్ట్ కాబోతున్నాయి, అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా సర్వ్ చేస్తున్నారు ఇవాళ నుంచి అని తెలుస్తోంది. ఎలా ఉంది అక్కడ వాతావరణం? అప్డేట్ చెప్పండి. నేటి నుంచి కూడా ప్రభుత్వ పాఠశాలలు బడిగంటలు మోగున్నాయని చెప్పుకోవచ్చు. సో 2026-27 సంవత్సరానికి సంబంధించి కూడా విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వం కూడా ఏవైతే ప్రభుత్వ పాఠశాలలు, సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 27,000 ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేటు అలాగే ఎయిడ్ పాఠశాలలు కూడా తెరుచుకున్నాయని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి సుమారు 16 లక్షల మంది విద్యార్థులు కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత సంవత్సరం ప్రభుత్వ బడులలో కొంత డ్రాప్ అవుట్స్ పెరిగినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం విద్యార్థులను చేర్పించే ప్రయత్నంలో భాగంగా కూడా బడిబాట లాంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఉపాధ్యాయులతో పాటు అలాగే విద్యాశాఖ అధికారులు కూడా ఇంటింటికి తిరిగి కూడా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలనేటువంటిది అయితే తల్లిదండ్రులను చైతన్యపరిచిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడిప్పుడే విద్యార్థులందరూ కూడా స్కూళ్లకు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఈ సంవత్సరము విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంతో పాటు ఇటు బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం నిర్వహించబోతూ ఉంది. సో బ్రేక్ఫాస్ట్లో భాగంగా మిల్క్ అలాగే రాగి జావాను కూడా అందించడానికి ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం రాజ్భవన్ ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో రాజ్భవన్ ప్రభుత్వ పాఠశాల నుంచి ఏదైతే బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం ఉందో సో దీన్ని ప్రారంభించడానికి కూడా ఇప్పుడే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చేరుకున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అలాగే విద్యార్థులకు సంబంధించి కూడా సో ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రైమరీ ఎడ్యుకేషన్లో భాగంగా 2,700 పాఠశాలను నూతనంగా కూడా ప్రభుత్వం ప్రారంభించబోతుంది. సో దీని ద్వారా కూడా 30,000-40,000 మంది విద్యార్థులు ప్రైమరీ విద్యలోనే కొత్తగా చేరుతారు అనేటువంటిది అయితే విద్యాశాఖ ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో గత ప్రభుత్వం డ్రాప్ అవుట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి కొత్తగా 1,65,000 మంది విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి విద్యాశాఖ అయితే ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పటికే విద్యార్థులకు సంబంధించి యూనిఫామ్స్, బూట్స్ అలాగే టైస్తో పాటు అలాగే పాఠ్య పుస్తకాలతో పాటు నోట్బుక్స్ కూడా ఇవ్వడానికి కూడా ఏర్పాటు చేస్తుంది. అలాగే కొత్తగా ఈసారి 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు నోట్బుక్స్ అంటే పాఠ్య పుస్తకాలతో పాటు నోట్బుక్స్ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అలాగే సుమారు 9,000 పాఠశాలలో కూడా ఈ డిజిటల్ బోర్డుల ద్వారా కూడా విద్యార్థులకు పాఠ్యాంశాలు చెప్పడానికి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓకే దిలీప్, ఒకసారి రాజేంద్ర గారి గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి వెళ్దాం. మా కరెస్పాండెంట్ విక్రమ్ ఉన్నారు అక్కడ. విక్రమ్, స్కూల్స్ రీఓపెనింగ్ ఎలా ఉంది వాతావరణం? సో సందడిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. స్టూడెంట్స్ అందరూ ఇవాళ ఏ మేరకు హాజరు అవుతున్నారు? అలాగే వాళ్ళ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా సర్వ్ చేస్తారని తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల ఓపెనింగ్ ఈ రోజు పండగ వాతావరణం పాఠశాలల్లో కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు మామిడి తోరణాలతో విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. మనం చూసుకోవచ్చు పూర్తిగా ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో కూడా పూర్తిగా పండగ వాతావరణం కనిపిస్తుంది. ఈ రోజు నుంచి కొన్ని పాఠశాలలో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ను కూడా అమలు చేస్తారు. మొత్తం మనం చూసుకోవచ్చు 1,302 పాఠశాలలు విద్యా సంస్థలకు సంబంధించి బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ను కూడా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు పాఠశాలలకు సంబంధించి చాలా పండగ వాతావరణం, విద్యార్థులంతా కూడా ఉత్సాహంగా పాఠశాలలకు రావడం జరిగింది. అయితే ఈ రోజు ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేసుకున్న పరిస్థితి ఉంది. మనతో పాటు పాఠశాల హెచ్ఎం ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఈసారి పండగ వాతావరణం కనిపిస్తుంది, ఎట్లా ఉంది? గుడ్ మార్నింగ్ అందరికి. ఈ రోజు నుంచి కొత్త విద్యా సంవత్సరము 2026-27 స్టార్ట్ అవుతుంది. పిల్లలు ఇంకా ఈ రోజే ఫస్ట్ డే కాబట్టి తక్కువ వచ్చిండ్రు. రేపటి నుంచి అందరూ వస్తారు. గవర్నమెంట్ నుంచి రావాల్సిన టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అన్నీ వచ్చినాయి. బ్రేక్ఫాస్ట్ మాత్రం కొన్ని స్కూల్స్లలో విడతల వారీగా అందరికీ చేస్తారని చెప్పిండ్రు. కాకపోతే మా స్కూల్లో ఉన్న సమస్య ఒక్కటి ఏంటంటే స్ట్రెంత్ బాగా పెరిగింది, టీచర్స్ తక్కువ ఉన్నారు. గవర్నమెంట్ అదొక్కటే కొంచెము మాకు ఇంకొక టీచర్ను సపోర్టింగ్ ఇస్తే మేము ఇంక ఈ విద్యా సంవత్సరాన్ని చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తామని మా టీచర్లందరి తరపున నేను
హామీ ఇస్తున్నాం. విద్యార్థులకు రావాల్సిన యూనిఫామ్స్ అన్ని కూడా వచ్చాయి. యూనిఫామ్స్ ఇంకా రాలేదు, వస్తాయి ఒక 1 వీక్ లో. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ మాత్రం అన్ని కంప్లీట్ గా వచ్చేసినాయి. మొత్తం మీరు చూసుకోవచ్చు, పాఠశాలకు రావాల్సిన టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా ఇప్పటికే చేరుకున్నాయి. యూనిఫామ్స్ సంబంధించి మరో వారం రోజుల్లో పాఠశాలకు చేరుకునే అవకాశం ఉంది. హరి. ఓకే విక్రమ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.